హాయ్ అండి. వైజాగ్ వచ్చేసాం కదా క్రిస్మస్ చేసుకోవడానికి. చూసారా మేము క్రిస్మస్ ట్రీ అయితే చాలా చక్కగా డెకరేట్ చేసాము. అలాగే స్టార్ పెట్టాము. మేమే కాదు, మేము ఉండే స్ట్రీట్ మొత్తం కూడా క్రిస్మస్ డెకరేషన్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. లైటింగ్స్ పెట్టి స్టార్స్ పెట్టి బాగా డెకరేట్ చేశారు మా వీధంతా కూడా. క్రిస్మస్ సందడంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమైతే నేను మా అత్తయ్య ఇంకా మా చిన్నత్తయ్య అందరం కలిసి పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసాము ఇంట్లో. బూందీ లడ్డు చేసాం, ఇంకా కజ్జికాయలు చేసాము, ఇంకా రోజ్ ఫ్లవర్స్ చేసాం, పూతరేకులు చేసాం. చాలా అంటే చాలా పిండి వంటలు అయితే చేసాము. మొత్తం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ క్రిస్మస్ రోజునైతే అవి ప్యాక్ చేసి ఇవ్వడానికి మా చిన్నత్తయ్య కూడా మాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చారు. అందరూ కలిసి ఫస్ట్ బూందీ లడ్డూలు అయితే చేసేసాము. చాలా మంచిగా వచ్చాయి లడ్డూలు అయితే. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము రోజ్ ఫ్లవర్స్ చేసాము. నేనైతే చేస్తున్నప్పుడే ఒకటి రెండు తినేసాను కూడా. కజ్జికాయలు అయితే చేసాము. చాలా టేస్టీగా వచ్చాయి కజ్జికాయలు కూడా. మా పాప అయితే అన్నిటిలో నేను ఉన్నానని చెప్పి హెల్ప్ చేయడానికి మేము వంటలు చేస్తుంటే పక్కన కూర్చొని మాకు కబుర్లు అయితే చెప్తూ ఉంది టైంపాస్ చేస్తూ. ఇంకా క్రిస్మస్ ముందు రోజు అయితే మేము జంతికలు అయితే చేసాము. జంతికలు ఎలా చేయాలనే రెసిపీ నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో అయితే ఉన్నాయి, మీరు చూడండి. జంతికలు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వచ్చాయి మాకు. ఇంకా మేమందరం కూడా 24th నైట్ అయితే క్రిస్మస్ ఈవ్కి రెడీ అయిపోయాము. మేము వైజాగ్లో ట్రినిటీ లూథరన్ చర్చ్ ఉందిగా జగదాంబలో, ఆ చర్చ్కి అయితే వెళ్తామన్నమాట. 24th నైట్ అందరం చక్కగా రెడీ అయిపోయి క్రిస్మస్ ఈవ్కి స్టార్ట్ అయిపోయాం. చర్చ్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. లైటింగ్స్ అవన్నీ బాగా పెట్టారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం తక్కువే డెకరేషన్ చేశారు, బట్ చర్చ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేము క్రిస్మస్ ఈవ్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ప్రోగ్రామ్స్ ఇంకా సాంగ్స్ అన్నీ కూడా యాక్టివ్గా చక్కగా పార్టిసిపేట్ చేసి అక్కడ వాచ్ నైట్ సర్వీస్ అంటే క్యాండిల్ లైట్ సర్వీస్ అయితే చేశాము. ఈసారి అయితే మా ప్రైజీ కూడా క్యాండిల్స్ వెలిగించి పట్టుకుందనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ రెయిన్ వైజాగ్లో అయితే. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి క్రిస్మస్కి ఎప్పుడు అయితే రెయిన్ రావడం నాకు తెలీదు, కానీ ఈసారి ఏంటో తెలీదు. ఈ క్రిస్మస్ మొత్తం కూడా ఆ వీక్ అంతా కూడా వర్షం పడుతూనే ఉంది వైజాగ్లో. అలానే ఆ వర్షంలోనే మేమందరం కూడా 25th మార్నింగ్ రెడీ అయిపోయి 11 కల్లా మళ్ళీ చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము చర్చ్కి వెళ్ళేటప్పటికైతే మాకు మెయిన్ చర్చ్లో ప్లేస్ లేదు. సో మేమైతే ఫంక్షన్ హాల్లోనే కూర్చున్నాము చర్చ్లో. ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత మేము మెయిన్ చర్చ్లోకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారనమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో మేము మా ఆడపడుచు వాళ్ళు మేమందరం కూడా ఆ డెకరేషన్ దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగాము. ఎవ్రీ క్రిస్మస్ ఖచ్చితంగా మ్యాండేటరీ పిక్స్ అయితే కొన్ని ఉంటాయి కదా. సో ఆ పిక్స్ అన్నీ కూడా మేము చర్చ్లోకి వెళ్ళాక తీసుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసేటప్పటికి 2:30 అలా అయిపోయింది. ఇంకా రాగానే మా ప్రైజీ కోసం మేమైతే క్రిస్మస్ కేక్ అరేంజ్ చేసాము. సో కేక్ కట్ చేసింది మా ప్రైజీ. చిన్న కేక్ తనే విష్ చేసిందనమాట కేక్ కట్ చేస్తానని. సో తను కేక్ కట్ చేసింది. ఇంకా తర్వాత మా అత్తయ్య చాలా ఎమ్మీగా మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే గోంగూర మటన్ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే చేశారు. సో మేము లంచ్ అయితే చేసేసాం. లంచ్ చేసేసాక ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళాము. అత్తయ్య చేసినవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడం అలవాటు అత్తయ్యకి. సో అవన్నీ ఇవ్వడానికి అయితే అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళి అట్నుంచి అటు మేము ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాం. ఖచ్చితంగా వైజాగ్లో ఏ అకేషన్ చేసుకున్నా, ఏ ఫెస్టివల్ చేసుకున్నా బీచ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం కదా. సో బీచ్కి వెళ్ళి ఆ ఈవినింగ్ కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి 9 అయ్యేటప్పటికి మేము సిఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్ళామన్నమాట. సెంట్రల్ కూడా బాగా డెకరేట్ చేస్తారు. ఎవ్రీ ఫెస్టివల్కి తగ్గ థీమ్తో సిఎంఆర్ సెంట్రల్ని డెకరేట్ చేస్తారు సెంట్రల్ వాళ్ళు. సో బీచ్ నుంచి డైరెక్ట్గా మేము సెంట్రల్కి వెళ్ళాము. అక్కడ గేమ్ జోన్కి అయితే వెళ్ళాము. ప్రైజీ అసలు ఎప్పుడు బొమ్మలు చూసినా ఏం చూసినా భయపడుతుంది, కానీ ఈసారి కొంచెం భయం తగ్గింది. ప్రతి దాంతోనూ ఆడతానని చెప్పి ఆడుతూనే ఉందన్నమాట. సో గేమ్ జోన్ మొత్తం తిరిగేసింది, ట్రైన్ ఎక్కింది, ఇంకా ఏవేవో సమ్ గేమ్స్ ఆడింది. బాగా అంటే బాగా ఎంజాయ్ చేసింది. ఈ క్రిస్మస్కి ప్రైజీ చాలా డేర్ అయిపోయింది, భయమంతా పోయిందన్నమాట. సో ప్రైజీ ఏ గేమ్స్ ఆడుతుందో ఏం ఎక్కుతుందో అవన్నీ కూడా వాళ్ళ నాన్న ఇంకా తాతగారు దగ్గరుండి ఆడించేశారు. అవన్నీ ఆడిన తర్వాత మేము కింద సెంట్రల్లో గ్రౌండ్ ఫ్లోర్లో క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారనమాట. చాలా పెద్ద ట్రీ పెట్టారు. సో ప్రైజీని గేమ్స్ ఆడించి ఆ తర్వాత మేమైతే ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి చక్కగా పిక్స్ అన్నీ కూడా తీసుకున్నాము. చూసారా ప్రైజీ అస్సలు భయం లేకుండా గేమ్స్ అన్నీ ఆడుతుంది.
సో మేము ఇంకా ట్రీ దగ్గరికి వెళ్ళి అందరం ఒక్కొక్కరం పిక్స్ తీసుకున్నాము. చాలా బాగా అంటే చాలా బాగా ఈ క్రిస్మస్ని మేము ఎంజాయ్ చేసాం. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అందరం కూడా 10 అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేసాము. అండ్ సిఎంఆర్ సెంటర్లో శాంతా కూడా వెయిట్ చేసింది. సో ప్రైజీ శాంతాతో కూడా ఫోటో దిగుతానని కొంచెం సేపు అల్లరి చేసిందనమాట. సో మేము అందరం ఫొటోస్ అన్నీ తీసుకుని సెంటర్లో అంతా బాగా తిరిగేసి కొంచెం బయట ఫుడ్ లిమిటెడ్ ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేసాం. ఈ ఇయర్ మా క్రిస్మస్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.